జూమేరా హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపక్తో ప్రయాణం. ఈరోజు మనం ఏలూరులో ప్రిన్స్ ఇంటర్నేషనల్ హోటల్లో నేను స్టే చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు ఏలూరుకి రావడం రీజన్ ఏంటంటే, మనకి సంక్రాంతికి కోడి పందాలు ఇవన్నీ మనకి ఈ తూర్పుగోదావరి సైడ్ ఇవన్నీ బాగా చేస్తారు కదా. సో ఇవన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాము. మేము ఇప్పుడు ఏలూరులో స్టార్ట్ అవుతున్నాము, తాడేపల్లి కూడా మట్ సైడ్కి. సో ప్రతిదీ మనం నీట్గా బస్ జర్నీ నుంచి అక్కడికి రీచ్ అయిన తర్వాత ఎట్లా ఏంటి మనం ప్రాపర్గా చూపుతాము వీడియోలో. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 5 అయింది, మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. మా గ్యాంగ్ అంతా మేమంతా యుద్ధానికి రెడీ అవుతున్నాం అనమాట. ఫుడి కహాని పేరు యుద్ధానికి సిద్ధం అవుతున్నాం. హీఈస్ ఫుడీ అడిక్ట్ అండ్ హీఈస్ సంజు విహారీ. నమస్తే అండి, బాగున్నారా? నౌ వీఆర్ లివింగ్ ఫ్రమ్ ఆ హోటల్ ఆదిత్య ఇంటర్నేషనల్ హోటల్. ఇక్కడ నుంచి మేము తాడేపల్లిగూడెంకి అరౌండ్ ఒక 5 PM స్టార్ట్ అవుతున్నాం. మ్యాక్సిమం ఇక్కడ బయలుదేరేస్తే 7 లోపల బయలుదేరాలి, ఎందుకంటే మళ్ళీ మనకి బస్సెస్ దొరకడం అంత కష్టమైపోతుంది. సో ఏదన్నా కానీ ఒక 7 లోపల స్టార్ట్ అయిపోతే బెటర్. సో మేము 5 లోపలే స్టార్ట్ అయిపోతున్నాము తాడేపల్లిగూడెంకి. ఇంకా అక్కడైతే మనకి నైట్ స్టేలు అంతా మ్యాక్సిమం మనకు దొరకవు. ఇంకా టెంట్ వేసుకొని అట్లా స్టార్ట్ చేయాలి. నువ్వు ఎప్పుడన్నా టెంట్ వేసుకొని అట్లా ఏమన్నా స్టే చేసావు లైఫ్లో? ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యావా? ఫస్ట్ టైం. అసలు నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఏడా పాములు గిమ్ములు వచ్చేసి అన్న డ్రాయర్లో దొరికిపోతా కష్టం కదా మావా. కష్టమే, చూద్దాం ఎట్లా జరుగుతుందో మరి. అక్కడ ఎట్లా మనకు స్టేలు దొరకమంటావా ఈ సంక్రాంతి సీజన్కి? పాసిబుల్ లేదంటావు? మొత్తానికి లేదు, దాదాపు కొన్ని నెలల ముందే బుక్ చేసుకుంటారు మొత్తం. మనం టెంట్ తీసుకొని మంచి పని చూపి బాబు. డెకెత్లో మేము ముందే ఆర్డర్ పెట్టుకుని మంచి పని అయింది. మేమున్న స్టే నుంచి ఇప్పుడు ఆటో ఎక్కాము. ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి మేము ఇంకా బస్ పట్టుకోవాలి. We have reached to ఏలూరు బస్ స్టాప్. ఇంకా మనం తాడేపల్లిగూడెంకి బస్సు పట్టుకోవాలా? ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కేయాలి, మళ్ళీ లేట్ అయిపోతే బస్సులు దొరకవు. మా బస్సులో సీట్లు ఎట్లా దొరుకుతాయి అంటావా? దొరకకపోతే ఏంటి మన పరిస్థితి ఏంటి? దొరకకపోతే పైన నిలబడుతున్నాం, దొరకకపోతే అడ్వెంచర్ మన టెంట్ పైన వేసుకున్నాం. నేనైతే బస్ డ్రైవర్ పక్కన కూర్చుంటాను. సంజు, మనం ఇప్పుడు ఏ ఊరికి వెళ్తున్నాం? తాడేపల్లిగూడెం ఏదో దూరం. బాబా ఏంటి పరిస్థితి? అక్కడ ఉంటుంది కుదరదు, మా ముందు వచ్చి ఉండాలి బస్సులో. సీటు పట్టకుండా ఏది నువ్వు? మీరు అక్కడ ఉంటారా? 2 నిలబడతా. జూమేరా చూసారా అండి సంక్రాంతి విధ్వంసం? మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు ఎట్టంటే బస్సులకి దూకేసి విధ్వంసం. మేము బస్సు ఎక్కుతాం అంటే మావాడు బస్ కన్నా అవుతున్నాడే. మాకైతే బస్సులు దొరకడం చాలా కష్టంగా ఉంది. మాకు అర్థమైపోయిన సిచ్యువేషన్ ఈరోజు. మన్మధుడు సినిమా నాగార్జున లాగా ఎద్దుల బండి, స్కూటర్ అన్నీ ఎక్కాల్సి వస్తుందేమో. ఆ అడ్వెంచర్ ఎట్లాంటి పీక్స్లో ఉంటుందో చూద్దాం. గేట్ ముందు నుంచే పట్టుకొని బస్సుల కోసం కాపు కాస్తా కూర్చోన్నారు. చాలా సంక్రాంతి కదా, బస్సులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఏయ్ ఈడేం చేస్తారు బాబాయ్? ఏం చేస్తున్నావు? బస్ కోసం మీరు కాదు వెయిట్ చేస్తున్నాడు, వెయిట్ చేయాలా? అని ఇక్కడ ఉన్నారండి, ఆ ఖర్చు వాళ్ళని చెప్పారు. నీదేనా? రామరాజ్ తీసుకో. ఓకే సార్.
ఫైనల్లీ వి హ్యావ్ రీచ్ టు తాడేపల్లిగూడెం. చాలా అతి కష్టంతో వచ్చామన్నమాట, బస్సులో చిక్కక చాలా కష్టంగా ఎక్కాము. ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయినాం తాడేపల్లిగూడెంకి. ఇప్పుడు ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెంలో ఎక్కడ స్టే చేయాలని పెద్ద క్వశ్చన్ అయిపోయింది మాకు. నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడ నుంచి మేము తాడేపల్లిగూడెం సరౌండింగ్స్లో ఉండే పల్లెటూరు ఏదైనా చూసుకొని నైట్ స్టే అక్కడే చేస్తామన్నమాట. టెంట్లు తెచ్చుకున్నాము. వన్స్ మేము ఇక్కడ నుంచి అవుట్స్కట్స్లో ఉండే విలేజ్కి వెళ్ళిపోయినాం అనుకోండి, మనకు అక్కడ ఫుడ్ అసలు దొరకదు. ఏదున్నా ఇక్కడే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఎదురుగా బస్ స్టాండ్కి ఎదురుగా ఆపోజిట్లో సంథింగ్ శ్రీ ధన విలాస్ అనే హోటల్ ఉంది, శ్రీ ధన్య విలాస్ అని. సో అక్కడే మేము నైట్ టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉండే పల్లెటూరులు ఏదో ఉన్నాయంట. సో నైట్ క్యాంపింగ్ అక్కడే వేసుకొని స్టే చేస్తున్నాము. డిన్నర్ చేసేసి మోస్ట్లీ మనము క్యాంప్ వేసుకుంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యాంప్ సెట్టింగ్ అంతా ఒక 5 minutes పడుతుంది. సో ఒక నైట్ అదంతా మనం చూసుకొనేసి ఈ వ్లాగ్ ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఎంజాయ్ చేద్దాము. సెకండ్ పార్ట్ రేపు మార్నింగ్ నుంచి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేద్దాము. సీ యూ గైస్. ఇది జస్ట్ ఓన్లీ ట్రైలర్ మాత్రమే. ముందు అసలైన సినిమా ఏంటో, అసలు ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, ప్రతి క్షణం ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్. బట్ వన్ టైం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్.